హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. ఆళ్ళ రామకృష్ణారెడ్డి అందరికీ తెలిసిన వ్యక్తే. ఎందుకంటే వైసీపీలో చాలా కీలకంగా పనిచేసిన నాయకులు. వరుసగా రెండుసార్లు అంటే 2014, 2019లో వైసీపీ నుంచి గెలిచారు. అధికారంలో లేనప్పుడు అంటే 2014లో అధికారంలో లేనప్పుడు చంద్రబాబు పైన అనేక కేసులు వేయటం, సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్ళటం, ముప్పతిప్పలు పెట్టారైనా అందులో స్పెషలిస్ట్ అనమాట. అయితే ఎన్నికలకు ముందు 2019 అయిపోయిన తర్వాత మొన్న 24 ఎన్నికల్లో ఆయన పోటీ చేయను అని చెప్పారు. పార్టీకి దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. మళ్ళీ తిరిగి వైసీపీకి వచ్చారనుకోండి. వైసీపీకి వచ్చినప్పటికీ కూడా గత కొంతకాలం నుంచి కొంత ఇన్యాక్టివ్గా ఉంటూ వచ్చారు రామకృష్ణారెడ్డి గారు. సో ఇప్పుడు అనూహ్యంగా మళ్ళీ తెరపైకి వచ్చారు. మళ్ళీ యాక్టివేట్ అయ్యారు. ఒక్కసారిగా ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించిన కేసు విషయంలో హైకోర్టుకి వెళ్ళటం, ప్రతివాదులుగా లోకేష్ని చంద్రబాబుని చేర్చడంతో మరొకసారి యాక్టివ్ అవుతున్నారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి. ఆళ్ళ రామకృష్ణారెడ్డికి మంగళగిరి నియోజకవర్గంలో విపరీతమైన పట్టు ఉంది. గతంలో 2019 ఎన్నికల్లో టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ని అక్కడి నుంచి ఓడించడంలో ఈయన కీలక పాత్ర పోషించారు. ఈయన ఓడించగలిగారు. ఆ తర్వాత మొన్న జరిగిన ఎలక్షన్స్లో లావణ్య ఆమె ఓడిపోయారు. మొన్న ఎలక్షన్స్లో కూడా యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ గంజి చిరంజీవిని తీసుకొచ్చారు. గంజి చిరంజీవిని ఇన్ఛార్జిగా ప్రకటించడంతో పాటు ఖచ్చితంగా ఎలక్షన్స్లో కూడా ఈయనకి టికెట్ ఉంటుందని చెప్పారు. కానీ అనూహ్యంగా చివరి మినిట్లో గంజి చిరంజీవిని పక్కన పెట్టి లావణ్యకి టికెట్ ఇచ్చారు. లావణ్య ఓడిపోయారు. ఆ తర్వాత మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా వేమారెడ్డి గారిని ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు. వేమారెడ్డి గారు చాలా సీనియర్ నాయకులు, వయసులో పెద్దవాళ్ళు. సో మంగళగిరి నియోజకవర్గంలో ఆయనకి ఎంత పట్టుందో ఈయనకి అంతే పట్టుంది. ఇప్పుడు ప్రధానంగా వచ్చే సమస్య ఏంటంటే, ప్రధానంగా వినిపిస్తున్న టాక్ ఏంటంటే, మరి ఆళ్ళ రామకృష్ణారెడ్డి యాక్టివేట్ అయితే, తిరిగి ఆయన యాక్టివ్ పాలిటిక్స్లోకి వస్తే మరి నెక్స్ట్ ఎలక్షన్స్లో పరిస్థితి ఏంటి? ఓ పక్కన వేమారెడ్డి గారికి మాట ఇచ్చారు. వేమారెడ్డి గారు చాలా సీనియరు, ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకొని పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఈయన చూస్తే గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కేసులు వేసి టీడీపీని ముప్పు తిప్పలు పెట్టడంలో నెంబర్ 1. దాంతోపాటుగా మంగళగిరిలో మంచి పట్టున్న వ్యక్తి. మరి ఏం చేయాలి అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ అనమాట. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్టైల్లో ఒక స్ట్రాటజీ రూపొందించారంట ఆల్రెడీ. ఎందుకంటే రాబోయే ఎలక్షన్స్ అంటే 2029 ఎలక్షన్స్లో నియోజకవర్గాల డీలిమిటేషన్ జరగబోతుంది. సో అక్కడ మంగళగిరి నియోజకవర్గం 2గా విడిపోబోతుందంట. అందులో ఒకటి ఇటు దుగ్గిరాల ఇటువైపు కొన్ని కలుపుకొని ఒక నియోజకవర్గం, మిగతాది ఒక నియోజకవర్గం వస్తుంది. సో ఒక నియోజకవర్గానికి వేమారెడ్డి గారిని పంపించి ఇంకో నియోజకవర్గానికి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని ఇన్ఛార్జిగా ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి 2014లో 2019లో కూడా భారీ మెజార్టీతో గెలిచారు. మంగళగిరిలో మంచి పట్టు ఉంది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుల్లో రామకృష్ణారెడ్డి గారు ఒకళ్ళు. గతంలో లోకేష్ని ఓడించడంలో కానీ, ఇప్పుడు జరుగుతున్న కూటమిలో జరుగుతున్న అరాజకాలపైన కావచ్చు, వీటిపైన బలంగా గొంతెత్తడంలో కానీ, కేసులు వేసి ఇబ్బంది పెడతంలో కానీ, ఇలాంటి వాటన్నింటిలో కూడా రామకృష్ణారెడ్డి చాలా సిద్ధహస్తమన్నమాట ఆళ్ళ రామకృష్ణారెడ్డి. సో ఇద్దరికి అంటే అటు వేమారెడ్డి గారికి న్యాయం చేస్తూ, ఇటు రామకృష్ణారెడ్డికి న్యాయం చేస్తూ ఇద్దరిని ఇబ్బంది పెట్టకుండా చేసే స్ట్రాటజీ జగన్మోహన్ రెడ్డి గారు అవలంబిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ పని ఏంటి మరి ఈలోపు అంటే, నియోజకవర్గాల డీలిమిటేషన్ పూర్తయ్యేలోపు కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎత్తిచూపుతూ, ఎల్లప్పుడూ నిరంతరం ప్రజల్లో ఉంటూ, ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ, ప్రజల సమస్యల కోసం పోరాడుతూ ఉంటే ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్స్లో నియోజకవర్గాల డీలిమిటేషన్ జరిగితే వీళ్ళ గెలుపు లాంఛనమే అవుతుంది. కాబట్టి జగన్ మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి అటు రామకృష్ణారెడ్డి, ఇటు వేమారెడ్డి ఇద్దరికి బాధ్యతలు అప్పగిస్తూ ఖచ్చితంగా ఈసారి మంగళగిరిలో, ఎందుకంటే రాజధాని ప్రాంతం, అమరావతికి దగ్గరగా ఉన్న ప్రాంతం, ఆ ప్రాంతంలో ఖచ్చితంగా వైసీపీ జెండా ఎగరేయాలంటే వీళ్ళిద్దరి అవసరం ఎంతైనా ఉందని గుర్తించారు. దాంతోపాటుగానే గత 2 సంవత్సరాలుగా కొంచెం ఇన్యాక్టివ్గా ఉంటూ వస్తున్న ఆ రామకృష్ణారెడ్డి ఇప్పుడు యాక్టివ్ అవ్వటం, పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడం, ఇవన్నీ కూడా వైసీపీ కార్యకర్తలకి కొంచెం బూస్ట్ ఇచ్చే అంశాలు.